ఎవ్వరికి పానం మంచిగా లేకపోయినా ఏడికి పోతారులా డాక్టర్ తానికే కదా పోయి ఇక వాళ్ళ అవస్థ ఏందో చెప్పుకొని డాక్టర్ మందులు రాసిస్తే తెచ్చుకుంటారు అంతే కదా. కానీ అదే గిడొక తాత పానం మంచిగా లేదని దవాఖానకు పోకుండా దవాఖానే అనుకొని పాపము వైన్ షాప్లకు పోయిండు. ఇక చూడాలి అటు ఇంకా ఏమైందో. దవాఖానలో దొరికేదైనా మందేనాయే, వైన్ షాప్ లో దొరికేదైనా మందేనాయే. అసొంటప్పుడు ఏ మందైతేంది మింగనీకి అనుకునే పోయిండో, లేకపోతే పాపం వయసు మీద పడ్డది కదా కళ్ళు చక్కగా నజరియకనే పోయిండో తెలియదు గాని మందుల షాప్ అనుకుని బరండి షాప్లకు దొచ్చిండి తాత. మరప్పుడు ఆ షాప్ లో ఉన్నోళ్ళన్నా అయ్యో తాత ఇది నువ్వనుకునే మందుల షాపు కాదు, వేరే బరండి మందు షాపు అని చెప్పన్నా వద్దా. అట్లా చేయకుండా వీళ్ళ దాంట్లోనే ఒకరు డాక్టర్ అన్నట్టు నటించి ఏం చేసిండ్రో చూడుండ్రి. ఇది ఒళ్ళు నొప్పులు ఇసురులకు కొంచెం గరంగా ఉండటానికి ఇదైతే మంచిగా పనిచేస్తుంది. ఏ గివేం పరస్కాలన్నా పాపం ఆ తాతకు పానం మంచిగా లేదంటే మీరు గిట్లా చేస్తారా? ఇది పద్ధతేనా? నియంగానే ఆ కోటర్ సీసాలను గుర్తుపట్టక ఆ తాత టానిక్ సీసాలు అనుకోవట్టే. ఈ ఇట్లాంటిది ఇచ్చిన ఈ మందు ఇది దగ్గుతుంది, ఒక నొప్పులు అలాంటివి ఇచ్చుకుంటది. ఒక మొత్తం దగ్గలేదనుకో ఈ మళ్ళా వారం రా ఇంకా మల్లరా అంటున్నావా? నియంగానే ఈ కోటర్ ఇంటికి గొంటపోయి తాగుతే పరిస్థితి ఏంది? ఇంటికాడ ముసలు దూకుంటదా? ఉరికొచ్చి కొట్టదా తాగొచ్చినవా అని? మళ్ళా నీళ్లు కలుపుకొని తాగు అని కూడా చెప్తలేవు. భలే ఉన్నో పో నువ్వు. నల్గొండ జిల్లా షాలి గౌరారం మండలంలో ఉన్న ఒక వైన్స్ దుకాణంలో ముచ్చటగిదంతా. మరి ఆఖరి కన్నా అసలు ముచ్చట ఈయన ఈ తాతకు చెప్పినరో చెప్పలేదో తెలియదు. పాపం తాత అమాయకంగా నియమే అని తలుగుపబట్టి. ఇది దుర్దకు అయితే ఇప్పుడు కాదు, మళ్ళీ నేను ఆ మెడిసిన్ తెప్పిస్తా మంచిగా. అప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత రా, వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇస్తా రైటా.